ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో భీమవరానికి చెందిన బొర్ర గురుమూర్తి, తాడేపల్లిగూడానికి చెందిన పులుగు దీపక్, రాజమహేంద్రవరానికి చెందిన నాగేశ్వరరావు, ద్రాక్షారామానికి చెందిన గంధం నారాయణరావు, సామరకోట్లకు చెందిన నామన వెంకటలక్ష్మి మొత్తం మీదుగా 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5 జిల్లాల్లో రేపు జరగనున్న పోలింగ్ పై ఏలూరు పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏదైతే పీడీఎఫ్ తరపున బరిలో నిలిచి గెలుపొందినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 116 పోలింగ్ స్టేషన్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. మొత్తం దాదాపు 16,000 మందికి పైగా ఓటర్లు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి అటు ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా అటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా, అమలాపురం జిల్లాలో కూడా పోలింగ్ కేంద్రాలని కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా మండల కేంద్రంలో ఒక్కొక్క పోలింగ్ బూత్ ఉండే విధంగా కూడా ప్రస్తుతం ఎన్నికల నిబంధనల మేరకు కూడా వాటిని సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో కోటదిబ్బలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఏదైతే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ బూత్ ఇది. పోలింగ్ బూత్కు సంబంధించి పిఎస్ నెంబర్ 92 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా కూడా రూమ్ ఒక గదిలో ఒక్కొక్క మండలం కేంద్రంలో ఒక్కో పాఠశాలలో కూడా ఒక గదిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రతి చోట కూడా 100 నుంచి 130 మంది ఉపాధ్యాయులు ఈ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ప్రతి పోలింగ్ బూత్లో కూడా. ఈ విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా మొత్తం 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 116 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భద్రతకు సంబంధించి కూడా అటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఆయా ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా నేరుగా పర్యవేక్షించే విధంగా కూడా ఆన్లైన్ విధానం ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే దానిపై వెంటనే కూడా ఆదేశాలు జారీ చేసే విధంగా కూడా దానికి ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల అధికారులు సమీక్ష చేస్తున్నారు. మొత్తం 5 జిల్లాల పరిధిలో కూడా 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇది జరగబోతోంది. మొత్తానికి కూడా రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి అటు 5 అభ్యర్థులు ప్రధానంగా బరిలో నిలిచారు. ఎవరైతే పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆ పీడీఎఫ్ మద్దతుతో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భీమవరానికి చెందినటువంటి బొర్రా గోపీమూర్తి కూడా ఈ బరిలో నిలిచారు. మరొక 4 ఉన్నట్టు ఈ పోటీలో కూడా నిలవడంతో ప్రస్తుతం హోరాహోరీగా ప్రచార పర్వం నిన్న సాయంత్రం 4 గంటల వరకు ముగిసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలో ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే వారికి సంబంధించి బ్యాలెట్ పద్ధతులు ఈ విధానం జరుగుతుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు, ఆ తర్వాత 2వ ప్రాధాన్యత ఓటును కూడా ఖచ్చితంగా కూడా దీనికి కీలకంగా మారబోతుంది. కాబట్టి ఎందుకంటే గడిచిన 4 ఎన్నికలకు సంబంధించి చూస్తే గడిచిన 2 ఎన్నికల్లో కూడా పీడీఎఫ్ ఆ మద్దతు పలికినటువంటి అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. పీడీఎఫ్ 3వసారి హ్యాట్రిక్ కొట్టేందుకు కూడా ప్రస్తుతం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే బొర్రా గోపీమూర్తి కూడా పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా అక్కడ ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ సంఘాలను కలిసి వారి మద్దతు కోరడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యల పట్ల శాసన మండలిలో తాను పోరాటం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఉపాధ్యాయుడిగా, స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ప్రధాన అభ్యర్థిగా ఉన్నారనేటువంటి విశ్లేషణ కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మరొక 2 కూడా ప్రధాన అభ్యర్థులుగా అటు నారాయణ కూడా ఈరోజు ఈ పోటీల్లో కూడా ప్రధాన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. మొత్తం 5 కూడా ఈ పోటీలో తలపడుతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగియబోతుంది. ఈ నెల 9వ తేదీ ఈ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతుంది. కాకినాడ జేఎన్టీయూలో సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి ఈ పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉందో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించి ఈ నెల 9వ తేదీన ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. దాదాపు మొదటి ప్రాధాన్యత ఓటులో 50% మించి గనక ఓట్లు గనక పోలు కాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కూడా ఈ విధంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓటు కూడా ఒకవేళ ఎవరికి కూడా మెజారిటీ రాకపోతే కనుక 3వ ప్రాధాన్యత ఓటు ఈ విధంగా
పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. ఈ తరుణంలో రెండవ ప్రాధాన్యత ఓటులోనే కీలకంగా విజయాలు కొనసాగుతూ వచ్చినటువంటి చరిత్ర ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఉంది. కాబట్టి ఈసారి రెండవ ప్రాధాన్యత ఓటుకు కూడా పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు వాటిని అభ్యర్థిస్తూ దానికి కొంతమంది తాయిలాల పర్వం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వం ముగియగా 4 గంటల తర్వాత నుంచి కూడా అటు మద్యం షాపులన్నీ కూడా మూసివేశారు. పోలింగ్ రోజు సాయంత్రం వరకు గోదావరి జిల్లాలో ఏ అయితే మండల కేంద్రాల్లో జరుగుతుందో ఆ మండల కేంద్రాల్లో మద్యం షాపులు మూసివేయడం జరిగింది. మరోవైపు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు పోలింగ్ కేంద్రం నుంచి.